హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు శ్రావణ గురువారం రోజు రాత్రికి 5 యాలకులతో ఇలా చేస్తే చాలు, ఎంత దరిద్రమైనా పోతుంది. ఎంత దరిద్ర జాతకులు అయినా కోటీశ్వరులుగా మారిపోతారు. కోట్లకు పడగలెత్తుతారు. అర నిమిషంలో అద్భుతాలు జరుగుతాయి. మీకు ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి. డబ్బు పరంగా ఉండే సమస్యలు, వివాహ పరంగా ఉండే సమస్యలు, వ్యాపారపరంగా ఉండే సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక బాధలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ధన సమస్యలేమి అన్నీ కూడా తొలగిపోతాయి. ధనం బాగా కలిసి వస్తుంది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ శ్రావణ గురువారం రోజు యాలకుల పరిహారాన్ని అందరూ చేయండి. శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. శ్రావణ గురువారాలను అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి అని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఇలాంటి రోజున యాలకులతో ఈ పరిహారాన్ని చేసుకుంటే చక్కటి ఫలితాలను పొందుతారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం చాలా చిన్నది, కానీ ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. యాలకులు అందరి ఇళ్లలో ఉంటాయి. యాలకులను అందరూ చులకనగా చూస్తారు, కానీ యాలకులు చాలా వరకు మన ఇబ్బందులను లాగేసుకుంటూ ఉంటాయి. మన కోరికలను నెరవేరుస్తూ ఉంటాయి. అంటే వివాహము, ఉద్యోగము, వ్యాపారము, ధనం, ఇలా ఏ కోరికలు ఉన్నా ఆ కోరికలు కూడా యాలకులు నెరవేరుస్తాయి. దుష్ట బాధలను, నరదృష్టిని కూడా ఈ యాలకులు తొలగిస్తాయి. యాలకులు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. శ్రావణ గురువారం రోజు ఈ యాలకుల పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. ధనవంతులుగా మారిపోతారు. మరి ఇంతకీ శ్రావణ గురువారం రోజు రాత్రికి 5 యాలకులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. శ్రావణ గురువారం రోజు చక్కగా 5 యాలకులను తీసుకోండి. అవి కూడా డ్యామేజ్ అవ్వని యాలకులను తీసుకోండి. అంటే గింజలు లేని యాలకులు, విరిగిపోయిన యాలకులు, అలాగే చిట్లిపోయిన యాలకులు కాకుండా మంచిగా గ్రీన్ కలర్లో ఉండే యాలకులను తీసుకోండి. ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. అంటే 7 దాటిన తర్వాత, పూర్తిగా చీకటి పడిన తర్వాతే చేయాలి. పగటిపూట చేయకూడదు. రాత్రిపూట ఈ పరిహారం చేయటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. దరిద్రమంతా కూడా పోతుంది. ధన బాధలు అన్నీ కూడా పోతాయి. కనుక ముందు ఒక మంచి 5 యాలకులను తీసుకోండి. ఆ యాలకులను చిన్న ప్లేట్లో కానీ లేదా బౌల్లో కానీ వేయండి. ఆ తర్వాత ఆ యాలకుల మీద 2 ఎండబెట్టిన వేప ఆకులను వేయండి. అంటే ముందు రోజే 2 వేపాకులను ఎండబెట్టి ఉంచండి. లేదంటే పచ్చి వేప ఆకులను అయినా సరే వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి. ఇప్పుడు ఈ పాత్రను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా తిరిగేయండి. గదులన్నింటిలోనూ కూడా తిరిగేసిన తర్వాత ఈ పాత్రను మీ ఇంటి మధ్యలో నడిబొడ్డున పెట్టండి. అగ్గిపుల్ల సహాయంతో యాలకులను, వేప ఆకులను కాల్చివేయండి. దీనిలో కర్పూరం పొడి వేశాము కనుక అన్నీ కూడా చక్కగా కాలిపోతాయి. మీరు కావాలంటే మళ్ళీ కర్పూరం పొడి వేసి కాల్చవచ్చు. అలా మొత్తం యాలకులు, వేప ఆకులు కాలిపోయాక చివర్లో బూడిద తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట ఆకాశంలోనికి ఊదివేయండి. ఆ గిన్నెను ఇంటి బయటకు తీసుకుని వెళ్ళి గిన్నెలోని బూడిదను ఉఫ్ అని ఊదివేయండి. ఈ పరిహారాన్ని రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నాక చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. ఎంత దరిద్ర జాతకులు అయినా సరే కుబేరులుగా మారిపోతారు. కనుక మీరు కూడా ఈ శ్రావణ గురువారం రోజు 5 యాలకులతో ఈ చిన్న పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.